ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 63, మార్చ్ 4. మొదటి భాగంగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము చదువుకుందాం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపము వేచూ వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పేకహు యూదావారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిటి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీడగు జిక్రీ రాజసంతతి వాడైన మైషేయాను, సభాముఖ్యుడైన అజ్రీకామును, ప్రధానమంత్రి అయిన ఎల్కోనానును హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్లు సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకును తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను: ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటు అంత రౌద్రంతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోబర్చుకొని దల్చి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాక ఉన్నారా? యెహోవా మహోగ్రత మీ మీదికి రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీల పెద్దలలో యోహానానును కుమారుడైన అజర్యా, మెషిల్లేమేతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాషా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిరి: యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజంగా కూడి ఉన్న వారును కన్నులారా చూచుచుండగా ఐదస్తులు చెరపట్టబడిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుడు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపచేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షము గల పట్టణమగు ఎరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తర్వాత వారు షోమ్రోనునకు మరలా వెళ్ళిరి. ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యూదాదేశమును పాడు చేసి కొందరిని చెరపెట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయం చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశంలోని పట్టణముల మీదను యూదాదేశమునకు దక్షిణ దిక్కునున్న పట్టణముల మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోనును, గేదేరోతును, షోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండెను కనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరిచి తినే కానీ అతని బలపరచలేదు. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగరులో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకిచ్చెను. కానీ అతడు అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే.
ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదననుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్య అంతటి గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెను. కానీ ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను. 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. మరియు వారి మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపమును వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తండ్రుల కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనబోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహాతీలలో అమాషే కుమారుడైన మహాతు, అజర్య కుమారుడైన యోవేలు, మెరారీలలో అబ్ది కుమారుడైన కీషు, యెహల్లలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీలలో జిమ్మా కుమారుడైన యోవాహు కుమారుడైన ఏదేను, ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రి, యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా, మత్తన్యా, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదూతూను సంతతి వారిలో షెమయా, ఉజ్జియేలు అను లేవీలు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బలను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టెలను 7 గొర్రెపిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. కనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను.
పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేలను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికే రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేల్ అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఇశ్రాయేల్ అందరి నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించటం ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి. దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతా అర్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతా అర్పణలను తీసుకొని వచ్చిరి. దహన బలులను అర్పించుటకు ఎవనికి ఇష్టము పుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహనబలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను 100 పొట్టేలను 200 గొర్రె పిల్లలను. ఇవన్నీ యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటినీ ఒలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకొని వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయం చేసిరి. తమను ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులను దహనబలులకు ఏర్పడిన పానార్పణలు సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.